ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అత్తారింటి దారేదిలో. అట్లాగే నరేంద్ర మోడీకి ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. తగ్గడం ద్వారా నెగ్గుతారు. కొంతమంది ఓ సెటైర్లు వేయడం బిగిన్ చేశారు. జెల్నెస్కి చూడు అందరు ఎదురుగుండా కడిగి పారేశాడు ట్రంప్ని. అది అలా ఉండాలి, మనోడికి మళ్ళీ డూడు బసవన్నలా తల ఊపి ఎస్ఎస్ అని రాకూడదు అన్నటువంటిది. పిచ్చోడు వాడేం సాధించాడు ఉక్రెయిన్కి? మళ్ళీ అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి చెప్పబొచ్చుకు తిరుగుతున్నాడు. మాకు సపోర్ట్ కావాలి, మాకు సపోర్ట్ కావాలి. మళ్ళీ అదే అమెరికాని పొగుడుతున్నాడు. అమెరికా సాయం మాకు చేసింది అది ఇదని. అదే నరేంద్ర మోడీ గురించి ఏమన్నాడు ట్రంప్? బెస్ట్ బార్గైనర్ అన్నాడు. అంతేగాని నరేంద్ర మోడీని దూషించలా, ద్వేషించలా. అలాగే భారత్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా ఇబ్బంది పెట్టట్లా, ప్రశాంతంగా పని నడిచిపోతుంది. అదే సందర్భంలో ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలుసు. నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ వాళ్ళకి సంబంధించినే తీసుకుంటే నెతన్యాహు ఏం చెప్పాడు? గాజాని తీసుకుంటామని చెప్పాడు, అమెరికా సహకారంతో అని చెప్పాడు. అట్లాగే జోర్డాన్ రాజు ఏం చెప్తాడు? అమెరికా చెప్పిందని చెప్పేసి రెఫ్యూజీల్ని వెనక్కి పంపించడమా అంటే కాదు, మేము రెఫ్యూజీల్ని తీసుకుంటాము, అమెరికా రెఫ్యూజీల్ని మా దగ్గరికి తీసుకోమంది. అమెరికా ఇస్తానంటే రెఫ్యూజీల్ని వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఎక్కడ వాళ్ళని? గాజాలో ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే మ్యాక్రాన్ ఏమంటున్నాడు? ఇక దారుణంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరిది? ట్రంప్ ఇష్యూలో గురించి కానీ. కీర్ స్టార్మరు అట్లాగే ట్రంప్ ఇష్యూ నేరుగా మాట్లాడు కూడా అమెరికా గురించి ఎదుది. నరేంద్ర మోడీ అమెరికాని తిట్టలేదు. ఏంటి తిడితే ఒరిగేటటువంటిది? మనకు కావాల్సింది పబ్లిసిటీనా? మ్యాక్రాన్ అనేటటువంటి వాడి దేశ ప్రజల చేతనే తిరస్కరించబడుతున్నాడు. కీర్ స్టార్మర్ అనేడు వాడి దేశ ప్రజల చేతనే తిరస్కరించబడుతున్నాడు. ఓలెన్ షోల్ఫ్ అదే పరిస్థితిలో ఉన్నాడు, జర్మనీ నియంత కూడా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చేయలేదు. మూడవ ప్రపంచ యుద్ధమే వచ్చే పరిస్థితి ఉన్నా మధ్య మార్గంగా అన్ని దేశాలలో తమ సమాచారం ఇండియాకే పంచుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.